చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ ప్రభుత్వ బుగ్గమఠం భూముల్ని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి పవన్ కళ్యాణ్కు నివేదిక అందజేశారు. అక్రమదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూములు ఆక్రమణకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యుల్ని చేయాలని డీజీ సిఫారసు చేశారు. నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సిఫారసులకు అనుగుణంగా చర్యలు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళపేటలో వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ ప్రభుత్వ బుగ్గమఠం భూముల్ని ఆక్రమణ నిజమేనని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలో 27 ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఫారెన్సిక్ కన్జర్వేటర్తో కూడిన జాయింట్ కమిటీ తేల్చింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతాల్లో బోరు తవ్వి వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారని కమిటీ పేర్కొంది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానందరెడ్డి పేర్లతో 75.74 ఎకరాలకే రిజిస్ట్రేషన్ దస్తావేజులుండగా పట్టాదారులు 103 ఎకరాలకు కంచె వేసినట్లు కమిటీ గుర్తించింది. అంటే 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు పేర్కొంది. 1968 సెప్టెంబరు 16 నాటి మంగళంపేట అటవీ గెజిట్ ప్రకారం 2.413 కిలోమీటర్ల మేర 30 అడుగుల వెడల్పుతో 2.0574 హెక్టార్ల విస్తీర్ణంలో దారికి అనుమతించారు. పెద్దిరెడ్డి కుటుంబీకులు 2.50 కిలోమీటర్ల రహదారి నిర్మించారు. అనుమతించిన దానికన్నా 87 మీటర్లు అధికంగా దారి వేసినట్టు కమిటీ గుర్తించింది. మంగళంపేటలోని 295, 299 సర్వే నెంబర్లలో 75.75 ఎకరాలకు రైతువారీ పట్టా ఉండగా 2001-2002 సంవత్సరంలో 295, 296 సర్వే నెంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు 2017లో అండంగల్ సవరణలు ఎందుకు జరిగాయో అర్థం కావడం లేదని కమిటీ పేర్కొంది. పెద్దిరెడ్డి అటవీ అక్రమాలపై జనవరి 29న తేదీన ఈటీవీ, ఈనాడు ప్రసారం చేసిన కథనాలు సంచలనం రేపగా ఫిబ్రవరి 11వ తేదీన ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చింది.